ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి త్వరలో జరగబోయే ఎలక్షన్స్లో నేను పోటీలో బరిలో ఉన్నాను. అయితే మా ఊరు ఆర్మూర్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నేను 26 సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిలో పనిచేశాను. ఎస్ఐ గాను, సిఐ గాను, డిఎస్పీ గాను. డిఎస్పీగా పనిచేస్తున్న క్రమంలో ఈ మధ్యకాలంలో నేను ఉద్యోగం నుంచి నిష్క్రమించాను. ఎందుకంటే నా కళ్ళ ముందు మన ముందు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నందున ఎలక్షన్స్లో పోటీ చేసి గెలుపొందాలనే కృతనిశ్చయంతో పగడ్బందీ ప్రణాళికతో నేను ముందుకు రావడం జరిగింది. అయితే రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నా యొక్క వ్యక్తిగత జీవితం నాకు ఒక ఉదాహరణగా నిలిచింది. అదేవిధంగా 26 సంవత్సరాల పాటు ఉద్యోగ జీవితంలో కలిగినటువంటి అనుభవాలు, నేను చూసినటువంటి ప్రజా సమస్యలు, నేను పరిష్కరించిన తీరు, ఆ 26 సంవత్సరాల పాటు జరిగినటువంటి అనుభవము ప్రధాన కారణమని చెప్పచ్చు. వీటి ద్వారా ప్రజాక్షేత్రంలో వచ్చి, ఈ అనుభవం ద్వారా ప్రజాక్షేత్రంలో వచ్చి ఈ రాజకీయ వేదిక ద్వారా ఇంకా మనము అపరిమితంగా విధులు నిర్వహించవచ్చనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నా యొక్క స్థితిగతులు, నేను వచ్చినటువంటి నేపథ్యము, నేను అనుభవించినటువంటి ఒడిదుడుకులు, అడ్డంకులు, అదేవిధంగా సాధించినటువంటి విజయాలు, ఇవన్నిటి కూడా అనుభవంగా తీసుకొని నాలాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలకు వస్తున్నారు కాబట్టి ఆదరిస్తారని చెప్పి, ఆశీస్సులు ఉంటాయని చెప్పి, ఆశీర్వదిస్తారని చెప్పి, నా గెలుపును కోరుకుంటారని చెప్పి ప్రగాఢంగా నమ్మి ఈ స్థాయికి రావడం జరిగింది, ఈ వ్యవస్థలోకి రావడం జరిగింది. అయితే ఒక మాటలో చెప్పాలంటే నేను 200 సార్లు 200 పైగా అవార్డులతో సత్కరించబడ్డాను. అంటే నేను చేసినటువంటి ఎన్నో సందర్భాల్లో ఎన్నో మంచి పనులకు గుర్తింపుగా దొరికినటువంటి అవార్డ్స్. అంటే మంచి ఉద్దేశంతో పనిచేసినప్పుడు, సుగుణాలతో పనిచేసినప్పుడు ఏ వ్యవస్థలోనైనా మనం మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా కానీ నీతికి, నిజాయితీకి, అబద్ధానికి, నిజానికి, మంచికి, చెడుకి ఒక గీత గీసుకొని పనిచేసినప్పుడు వ్యవస్థలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి యూత్ ఇటువంటి ప్లాట్ఫామ్లోకి, ఇటువంటి నిర్ణయాత్మకమైనటువంటి రాజకీయ ప్లాట్ఫామ్లోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నెల 23 తారీఖు నుంచి 9 తారీఖు వరకు మళ్ళీ ఒక దశ అప్లికేషన్లు స్వీకరించి నమోదు చేసుకుంటామని చెప్పారు. కాబట్టి పట్టభద్రులందరికీ ఒకసారి నేను వేడుకుంటున్నా ఏంటంటే, పట్టభద్రులు మీరు నా యొక్క జీవితాన్ని, నేను చేయబోయే పేర్లు అర్థం చేసుకొని ఎవరైతే నమోదు చేసుకోలేదో అందరూ కూడా మళ్ళీ నమోదు చేసుకొని నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక బాల కార్మికుడిగా, ఒక సంచార జీవిగా, ఒక క్రీడాకారుడిగా, ఒక ఎన్సీసీ క్యాడెట్గా, ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఒక గ్రాడ్యుయేట్గా, వృత్తి నిపుణుడిగా, ప్రజారక్షకుడిగా, పాలనలో అనుభవం ఉన్న వ్యక్తిగా, న్యాయాల్లో, చట్టాల్లో ప్రవేశం ఉన్న వ్యక్తిగా, ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను చట్టసభలోకి వెళ్తే ఖచ్చితంగా ఎంప్లాయీస్కి, అన్ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి, వివిధ ప్రొఫెషనల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రొఫెషనల్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి నేను గొంతుగా పనిచేస్తానని చెప్పి అందరిని వేడుకుంటూ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.